ప్రకాశం జిల్లా కొండేపు నియోజకవర్గంలో ప్రచారంలో జోరు పెంచారు మంత్రి సురేష్. పొన్నూరు మండలంలో ఇంటింటికి తిరుగుతూ వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రజా సంక్షేమే వైసీపీ ధ్యేయమని, ఆ క్రమంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి మరింత మెరుగైన మేనిఫెస్టో అందించారని అన్నారు. ఈ 5 సంవత్సరాల్లో ఇచ్చిన హామీలను 100కు 99% పూర్తి చేసిన ఘనత వైసీపీది అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలకు మరింత మెరుగైన సంక్షేమాలు అందించబోతున్నారని, ప్రజలు మరోమారు సీఎంగా జగన్ను గెలిపించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మరియు కొండేపు నియోజకవర్గ అభివృద్ధి చేసుకుందామని అన్నారు. కొండేపు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా తనను, ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. మీరు ఎవరైనా ఫోటోలు వచ్చావు రాండమ్మా వెంటనే ఇంకెవరైనా ఫోటోలు కార్యక్రమాన్ని చేయొచ్చు అని చివరకు సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు లేక జగన్ ప్రజల మద్దతు ముఖ్యంగా సిద్ధం మహాసభలకు వచ్చినటువంటి లక్షలాది మంది ప్రజలు చూసి దిక్కుసూచంగా ఏదో విధంగా జగన్ తుదిముట్టించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కాలదాడులు చేస్తా ఉన్నారు, హింసా రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కానివ్వండి, దాని మిత్రపక్షం కానివ్వండి, ఈరోజు రాష్ట్ర ప్రజల విశ్వాసాన్ని కోల్పోయి, రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని కోల్పోయి, రాష్ట్ర ప్రజలు ఆ పార్టీని చేసేటటువంటి ఏదో అవకాశం అనగా ఎన్నికలు వచ్చాయి కాబట్టి వచ్చారు తప్ప ప్రజలకు ఏం చేయాలని ఆలోచన కొన్ని పార్టీలు ముఖ్యమంత్రి కావాలని ఎన్నికల్లో సీట్లకు పోటీ చేసి ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఇంకొక పార్టీకి రాష్ట్ర ఒప్పందాలు చేసుకొని గద్దెదించాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా దూరం చేయాలి ప్రజల నుంచి అనే ఆలోచన. దానికోసం ఎంత దూరమైనా పోరాటం చేయగలిగితే చెప్పి కూడా ఈ సందర్భంగా రెండు దఫాలుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థించారు. కానీ వారు చేసింది శూన్యం. అవినీతి ఆరోపణలతో పోయారు. ఇలా నిర్మాణంలో బీనామీ పేర్లతోటి దళితులు నిర్మించుకున్నటువంటి మరుగుదొడ్లను ఆ డబ్బులు లూటీ చేసేటువంటి విషయం మనం చూస్తాం. అభివృద్ధి ఎక్కడ కూడా కనపడడం